ఆమె పేరు మాన్సి. ఒక రేడియో జాకీ. తన కుటుంబానికి ఆమె ఆధారం. తండ్రికి ఒక యాక్సిడెంట్లో కాలు విరగడంతో ఇంటి పట్టునే ఉండిపోయాడు. తల్లి గృహిణి. దాంతో ఆమె సంపాదన మీదే ఇల్లు గడవడం మొదలైంది. మానస, నిన్ను బాస్ రమ్మంటున్నారు. ఏ చారు, నీకెన్నిసార్లు చెప్పాను మానస కాదు మాన్సి అనమని? సారీనే, అయినా నీ పేరు మానసే కదా, నీకెందుకు నచ్చదు? ఇవాళ రేపు జనాలకి అంతా ట్రెండీగా కావాలి. అందరూ ఇష్టపడే ఈ గొంతు వెనక మనిషి, ఆ మనిషికున్న పేరు అవి కూడా ట్రెండీగానే ఎక్స్పెక్ట్ చేస్తారు. అయినా ఇలా రేడియో జాకీలా బతకాలని నాకేం ప్యాషన్ కాదు. నా పేరంటే నాకు చాలా ఇష్టమే, కానీ ఈ ప్రొఫెషన్ వదిలిపోయిన తర్వాత కూడా నన్ను జనాలు మానసలాగా గుర్తుపట్టకూడదు. ఏంటో నాకు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. మనకున్న కుటుంబ పరిస్థితులకి రేడియో జాకీలం కాకపోతే కలెక్టర్లం అవుతామా ఏంటి? అదైతే నిజమే చారు. ఇంతకీ ఏంటంట ఆ బాస్ గోలా? నేను చూడందే ముద్ద కూడా దిగదు కదా ఆయన గారికి. ఛీ, ఇదెక్కడి టార్చరే నాకు. ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా ఫిల్మ్ ఇండస్ట్రీ అయినా నాన్ ఫిల్మ్ అయినా ఎక్కడైనా అమ్మాయిలకి ఇలాంటి టార్చర్ తప్పదు. అసలు అమ్మాయిలా పుట్టడమే తప్పైనట్టుంది. నాకు అలాగే అనిపిస్తుంది. వెళ్ళి మాట్లాడొస్తానాగు. అలా చెప్పిన మానస ఆమె బాస్ అయిన రాహుల్ శర్మ క్యాబిన్కి వెళ్ళింది. హాయ్ మాన్సి. హాయ్ సార్, గుడ్ మార్నింగ్. పిలిచారంట? మన మధ్య ఫార్మాలిటీస్ ఎందుకు మాన్సి, ఫ్రీగా ఉండొచ్చు కదా. నీ బొందరా నీ బొంద అంటూ లోపల తిట్టుకుంది ఆమె. కూర్చో మాన్సి, కాసేపు కబుర్లు చెప్పుకుందాం. మీతో కబుర్లు చెప్పడం నాకు బాగా ఇష్టం సార్. కానీ షో టైం అవుతోంది. మన రేడియో జాకీ ఫేవరెట్ కస్టమర్ ఈ పాటికి ఫోన్ చేయడానికి రెడీగా కూర్చొని ఉండుంటాడు. మనం లేట్ చేస్తే బ్యాడ్ ఇంప్రెషన్ పడుతుంది కదా. వర్క్ ఫస్ట్ అంటావు. నీలో ఈ డెడికేషన్ నాకు బాగా నచ్చుతుంది. ఓకే సార్, మళ్ళీ కలుస్తాను అంటూ నెమ్మదిగా జారుకుంది ఆమె. అబ్బా, చంపుకు తింటాడు అనుకుంటూ వచ్చి తన సీట్లో కూర్చుంది. మొదటి కాల్ అటెండ్ చేసింది. హాయ్ అండి, ఎలా ఉన్నారు అంటూ అటు నుంచి ఒక ప్రశాంతమైన పలకరింపు. హాయ్ నిఖిల్ గారు, నేను చాలా బాగున్నాను. ఈరోజు కూడా ఫస్ట్ కాల్ మీదే అవుతుందని అనుకున్నాను, మీరే చేశారు. మా రేడియో జాకీ ప్రోగ్రామ్కి మీరింత పెద్ద ఫ్యాన్ అవ్వడం మా అదృష్టం. కేవలం ప్రోగ్రామ్కే కాదు మేడం, నేను మీ వాయిస్కి చాలా పెద్ద ఫ్యాన్. మీ గొంతు వినిపిస్తే నాకు గుడిలో శ్లోకాలు వినిపించినంత ప్రశాంతంగా ఉంటుంది. వావ్ నిఖిల్ గారు, ఇది నాకు చాలా పెద్ద కాంప్లిమెంట్. థ్యాంక్స్ ఫర్ దట్. చెప్పండి, ఈరోజు ఎలాంటి సాంగ్ కావాలనుకుంటున్నారు? ఎన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నా, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఈ పాట వింటే మనసు తేలిక పడుతుందనిపించేలా ఒక మంచి పాట వేయండి. ఉదయాన్నే మీ చలువతో మూడ్ రిఫ్రెష్ చేసుకుంటాను అన్నాడు నిఖిల్. ఓకే నిఖిల్ గారు, మీరు కోరుకున్నట్టే ఒక మంచి సాంగ్ ప్లే అవుతుంది, విని ఎంజాయ్ చేయండి అని ఆమె పాత సినిమాల్లోంచి ఒక మంచి పాట ప్లే చేస్తుంది. ఒక నిమిషం తర్వాత, ఆహా, అక్కడ ఆ నిఖిల్ గారి మూడ్ సెట్ అయిందో లేదో నాకు తెలియదు, కానీ ఈ పాట వినగానే నా మైండ్ మాత్రం ఫుల్గా రిలాక్స్ అయింది. సగం ఆ నిఖిల్ పలకరింపుతో రిలాక్స్ అయ్యాను, మిగతా సగం ఈ పాటతో. అందరి మగాళ్ళు వెదవలుండరని చెప్పడానికి ఈ నిఖిల్ కూడా ఒక ఆధారం లాంటివాడే. రోజు కాల్ చేస్తాడు, రోజుకొక కేటగిరీలో పాట అడుగుతాడు. నా గొంతుకి ఈ ప్రోగ్రాంకి పెద్ద ఫ్యాన్ అంటాడు. కానీ ఎంత మర్యాదగా మాట్లాడతాడు. అతని మాటల్లో అభిమానం తెలుస్తుంది. మా బాస్ లాగా వంకర మాటలు వెకిలి చేష్టలు ఉండవు అనుకొని పాట పూర్తయ్యే వరకు ఆమె రిలాక్స్ అయ్యింది. ఆ తర్వాత రిఫ్రెష్ అయిన మైండ్తో నెక్స్ట్ కాల్స్ అన్నీ అటెండ్ చేసింది. ఎంతో హుషారుగా ప్రోగ్రాం కంప్లీట్ చేసింది. నిఖిల్ ఒక సాదా సీదా అబ్బాయి కాదు. సిటీలోనే ఒక గొప్ప వ్యాపారవేత్త కొడుకు. MBA పూర్తి చేసి 1 సంవత్సరం గ్యాప్ తీసుకొని తర్వాత తండ్రి బిజినెస్ని కంటిన్యూ చేయాలని నిర్ణయించుకుంటాడు. ఈ గ్యాప్లో ఒకరోజు అతనికి రేడియో జాకీలో మాన్సి వాయిస్ నచ్చుతుంది. ఆమె ప్రతిరోజు మాట్లాడడానికి ఇష్టపడతాడు. అలా ప్రతి ఉదయం ఆమెతో మాట్లాడి కొత్త ఉత్సాహం తెచ్చుకొని స్నేహితులతో కలిసి బయటికి వెళ్ళి సరదాగా ఎంజాయ్ చేస్తాడు. అప్పటికి అదే అతని దినచర్య. అలా కొద్ది రోజుల పాటు సాగింది. ప్రతిరోజు నిఖిల్కి మాన్సికి ఒకరినొకరు పలకరించడం అలవాటుగా మారిపోయింది. నిఖిల్కి ఆమె ఒక అలవాటుగా మారింది. నెమ్మదిగా తన మీద ఇష్టం పెరుగుతూ వచ్చింది. కానీ అతను తొందరపడలేదు. ఎప్పట్లాగే ప్రోగ్రాంకి కాల్ చేసి మాట్లాడి సరిపెట్టుకునేవాడు. ఒకరోజు ఎప్పట్లాగే మొదటి కాల్ అటెండ్ చేసింది ఆమె. ఈసారి నిఖిల్ కాస్త కొత్తగా హాయ్ మానస అన్నాడు. ఆమె ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
తెలిసన్నాడా తెలియకన్నాడా ఇప్పుడు ఏమనాలి అని ఆలోచించింది. మానస అనే పేరు మీ గొంతుకు చాలా సూట్ అవుతుందని అలా అన్నాను. ఆ పేరులో ఉండే ప్రశాంతత మీ గొంతులో కూడా ఉంటుంది కదా. ఓహో, అలాగా. థ్యాంక్ యూ నిఖిల్ గారు. మానస గారు, నేను మిమ్మల్ని నెంబర్ ఇవ్వమని అడిగితే మీరు ఇవ్వరని నాకు తెలుసు. అందుకే తప్పక ఈ ప్రోగ్రామ్ ఫోన్ కాల్లోనే ఇన్వైట్ చేస్తున్నాను. ఈరోజు నా బర్త్డే పార్టీకి మీరు రావాలనుకుంటున్నాను. సో నా నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి అంటూ అతను గలగలా తన ఫోన్ నెంబర్ చెప్పేస్తాడు. ఆమె నెమ్మదిగా, సారీ నిఖిల్ గారు, ఇలాంటి మాటలు ఈ ప్రోగ్రాంలో మాట్లాడకూడదు. ప్రతిరోజులాగే మీకు ఇష్టమైన సాంగ్ గురించి చెప్పండి, నేను ప్లే చేస్తాను అంటుంది. ఆ తర్వాత అతనికి నచ్చిన పాట ప్లే చేస్తుంది. కానీ నిజానికి ఆమె అతని ఫోన్ నెంబర్ నోట్ చేసుకుంది. సాంగ్ ప్లే అవుతున్నప్పుడు హాయ్ అని తన ఫోన్ నుండి మెసేజ్ చేస్తుంది. నిఖిల్ ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా ఫోన్ చేశాడు. మానస, మీరు నాతో ఎక్కువసేపు మాట్లాడతారో లేదో నాకు తెలియదు. అందుకే నేను చెప్పాల్సింది ముందే చెప్పేస్తాను. ఐ లవ్ యూ మాన్సీ. నిఖిల్, మీరేం మాట్లాడుతున్నారు? కేవలం గొంతు విని ప్రేమించడం ఏంటి? ఆ గొంతు జీవితాంతం నన్ను ఏమండి అని పిలిస్తే అది చాలు. నాకు లైఫ్ లాంగ్ ఫుల్ కిక్ ఉంటుంది. అతని మాటలకు ఆమె నవ్వుకుంది. ఇలాంటివన్నీ ఊహించుకోవడానికే బాగుంటాయి, రియల్ లైఫ్లో జరగవు. నా ఒపీనియన్ నేను చెప్పానండి, మిమ్మల్ని నేనేం ఫోర్స్ చేయను. మీకు నచ్చితే ఫోన్ లిఫ్ట్ చేయండి, నచ్చకపోతే కట్ చేయండి. నా ప్రపోజల్ యాక్సెప్ట్ చేయాలని అనిపించిన రోజు చేయండి, ఎప్పటికీ అనిపించకపోతే చేయకండి. మీరు చాలా ఫన్నీగా మాట్లాడుతున్నారు నిఖిల్. బహుశా చదువు పూర్తయిపోయి చేయడానికి పని దొరక్క ఖాళీగా తిరుగుతున్నట్టున్నారు. అందుకే ఇంత హుషారుగా ఉన్నారు. బాధ్యతలు మీద పడితే ఆ బరువుకి మాటల్లో మనసులో సరదాయే మిగలకుండా పోతుంది. మీ మాటల్లో తెలుస్తోంది మీరెంత బరువును మోస్తున్నారు. మీరు కోరుకుంటే ఆ బరువును నేను దించగలను, ఆలోచించండి అని చెప్పి అతను ఫోన్ పెట్టేస్తాడు. మానస లోపల నవ్వుకుంది. అతనికి ఒక అవకాశం ఇస్తే ఏమవుతుంది అన్నట్టుగా ఆలోచిస్తుంది. అదే రోజు సాయంత్రం ఆమె ఇంటికి వెళ్ళగానే ఆమె తల్లిదండ్రులు ఒక స్వీట్ బాక్స్ తీసుకొచ్చి ఆమెకు స్వీట్ తినిపించారు. ఏంటమ్మా ఇంత సంతోషంగా ఉన్నారు, ఏమైంది? నీకు పెళ్లి ఖాయం చేశాం. ఏమంటున్నావమ్మా? అవునే, మీ బాస్ రాహుల్ శర్మకి నువ్వంటే చాలా ఇష్టమట కదా. ఇంటికి వచ్చి మరీ బతిమాలుకున్నాడు. మనల్ని బతిమాలే స్థాయా అతనిది. అందుకే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా సరే అనేశాం. అలా ఎలా అంటారమ్మా? నాకు ఇష్టం లేదు. చూడమ్మా, మా పరిస్థితి ఎప్పుడెలా ఉంటుందో తెలియదు. మమ్మల్ని నమ్ముకుని నువ్వు ఒంటరిగా ఎంతకాలం ఉంటావు? కేవలం సంపాదన ఉంటే ఆడది లోకంలో బ్రతకలేదు. సంరక్షణ ఉండాలి, పెళ్ళి, పిల్లలు, సంసారం అన్నీ ఉండాలి. కానీ అమ్మా, మీ అమ్మ చెప్తుంది కరెక్టే కదమ్మా. పెళ్ళయ్యాక నీతో పాటు మమ్మల్ని కూడా తన ఇంటికి తీసుకెళ్తానన్నాడు రాహుల్ శర్మ. అక్కడ కూడా మనం కలిసి ఉండొచ్చు. మేం మాటిచ్చేశాం, ఇప్పుడు తప్పలేం. మా గౌరవం నిలబెట్టు తల్లి. వాళ్ళలా బలవంత పెట్టేసరికి మాన్సికి మరో అవకాశం లేకపోయింది. కళ్ళు మూసుకొని గట్టిగా ఊపిరి పీల్చుకుంది. ఆమెకు నిఖిల్ గుర్తొచ్చాడు. నువ్వే జాబ్ లేక ఖాళీగా ఉన్నావు. మన పెళ్లి గురించి నేను మాట్లాడితే, ఒకవేళ జరిగితే మా అమ్మ నాన్నలు నీకు బరువైపోతారు నిఖిల్. రాహుల్ సార్ అంటే నాకు ఇష్టం లేదు, కానీ ఆయన మా వాళ్ళ బాధ్యత తీసుకుంటాననడం మాత్రం నాకు నచ్చింది. వాళ్ల కోసమైనా ఈ పెళ్లి ఒప్పుకోక తప్పదు అనుకుంది. ఆ తర్వాత నిఖిల్ నుండి మెసేజెస్ వచ్చాయి. ఆమె రిప్లై ఇవ్వలేదు. రేడియో జాకీగా ఉద్యోగం మానేసింది. నిఖిల్ ప్రతిరోజు ఫోన్ చేస్తూ ఉండేవాడు, కానీ ఆమె గొంతు అతనికి వినిపించేది కాదు. ఆ తర్వాత మాన్సికి రాహుల్కి పెళ్లి జరిగింది. కుటుంబం అంతా అతని ఇంటికి షిఫ్ట్ అయ్యారు. పెళ్లైన కొత్తలో భార్యను ఒరిపించడానికి అతి ప్రేమ చూపించేవాడు రాహుల్ శర్మ. అత్తమామల్ని కూడా చాలా గౌరవించేవాడు. అది చూసి మాన్సి, పోనీలే, ఇలాగైనా అమ్మా నాన్నలకి కాస్త సంతోషం మిగులుతుంది అనుకుని తృప్తిపడేది. రోజులు గడిచాయి. 6 నెలల కాలం చూస్తుండగానే గడిచిపోయింది. ఓ రోజు ఆఫీసులో రాహుల్ శర్మ ఓ అమ్మాయితో సరదాగా మాట్లాడడం చూశాడు అతని అసిస్టెంట్. అదేంటి సార్, మీరు మాన్సీ మేడంని చాలా ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు కదా, మరి రేఖా గారితో ఫ్లర్ట్ చేస్తున్నారేంటి? అందరు అమ్మాయిలు ఫ్లర్ట్ చేస్తేనో డబ్బులు ఇస్తేనో పడే రకం ఉండరు. మాన్సీ లాంటి వాళ్ళు పెళ్లి అనే 2 పదాలకి మాత్రమే లొంగుతారు. కాబట్టి చేసుకున్నాను. అంటే ఇవాళ రేపు ఏమీ లేని వాళ్ళే 2-3 పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. నేను చేసుకుంటే ఎవరు పట్టించుకుంటారు? అంటే మాన్సీ మేడంతో విడాకులు తీసుకుంటారా? ఇప్పుడేనా? బాగా బోర్ కొట్టినప్పుడు చూద్దాం. సార్, చాలా చీప్గా మాట్లాడుతున్నారు. తను మీ భార్య.
మాకు తెలుసు. ఆవిడ గారిని పెళ్లి చేసుకోవడానికి వాళ్ళ అమ్మా నాన్నల్ని కూడా నేనే పోషించాలంట. చూసావా ఎంత అత్యాశ! ఈ లో క్లాస్ వాళ్ళందరూ ఇలాగే ఏడుస్తారు. ఏం చేస్తాం, నన్ను ఒక అమ్మాయి రిజెక్ట్ చేస్తే నేను తట్టుకోలేను. యాక్సెప్ట్ చేయాలంటే ఈ మాత్రం డ్రామా చేయక తప్పలేదు. చూద్దాం వాడు నన్ను ఎంతకాలం భరిస్తారో, నేను వాళ్ళని ఎంతకాలం భరించగలను అని బదులిచ్చాడు రాహుల్ శర్మ. తన భర్త మనస్తత్వం అలాంటిదని తెలియక కన్న వాళ్ళ కోసం, తన భవిష్యత్తు కోసం సర్దుకుపోయింది మాన్సి. నెమ్మదిగా రాహుల్ తన అసలు స్వరూపం చూపించాడు. అత్తయ్య, మామయ్య, మీరెన్నాళ్ళని మా ఇంట్లో ఉంటారు? చూసేవాళ్ళు మీకు స్వాభిమానం లేదనుకుంటున్నారు. మెయింటెనెన్స్ అంతా నేనే చూసుకుంటాను. మీరు దర్జాగా మీ ఇంట్లో ఉండండి. నాకు కూడా ఒక అత్తారిల్లు ఉంటుంది, మర్చిపోతూ ఉండొచ్చు. అదేంటి రాహుల్ అలా అంటున్నావు? అయ్యో, నేనేమీ వాళ్ళని గెంటేయడం లేదు, నువ్వు తప్పుగా తీసుకోకు. అల్లుడు చెప్పింది కూడా బాగానే ఉంది కదమ్మా. మాకు కూడా మన ఇంట్లో ఉంటేనే సౌకర్యంగా అనిపిస్తుంది. ఇక్కడ ఎన్ని సిరి సంపదలున్నా మన ఇల్లు అలవాటైన ప్రదేశం. అక్కడ ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి కదా. సరే నాన్న, మీ ఇష్టం. అలా ముందు ఆమె తల్లిదండ్రుల్ని బయటికి పంపాడు. ఆ తర్వాత రోజు రోజుకి మాన్సీతో మాట్లాడడం తగ్గించేశాడు. ఎప్పుడూ ఆమె కోసం ఏదో ఒక గిఫ్ట్ తెచ్చేవాడు. ఆ అలవాటే మానుకున్నాడు. ఆఫీస్ పనిని వంక పెట్టి ఇంటికి రాకుండా ఆమెను ఒంటరిగా ఇంట్లో వదిలేసేవాడు. ఆలస్యంగా రావడం, తాగి రావడం లాంటివి చేసేవాడు. ఆమె ప్రశ్నిస్తే చెయ్యెత్తి కొట్టడం అలవాటు చేసుకున్నాడు. కొద్ది రోజులు భరించింది, కానీ ఆమె వల్ల కాలేదు. రాహుల్ శర్మ నుంచి మొదటి నుంచి ఆమెకు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో అదే అతని నిజమైన క్యారెక్టర్ అని ఆమెకు అర్థమైంది. తన జీవితం చేజేతులారా నాశనం చేసుకున్నానని తెలిసొచ్చింది. గడప దాటి వెళ్ళిపోవాలా, ఎదురు తిరిగి పోరాడాలా అర్థం కాలేదు ఆమెకు. మొత్తానికి రాహుల్ పెట్టే ఇబ్బందులు భరించలేక విడాకులు తీసుకుంది. తిరిగి పుట్టింటికి చేరింది. చూసారా అమ్మా, నేను ఆ రోజు చెప్పాను రాహుల్ సరైన వ్యక్తి కాదని. మీరు నా మాట నమ్మలేదు. మిమ్మల్ని చూసుకుంటాడన్న ఆశతోనే అతన్ని పెళ్లి చేసుకున్నాను. ముందు మిమ్మల్ని, ఇప్పుడు నన్ను కూడా గెంటేశాడు. మీరు ముచ్చటపడిన నా పెళ్లి 3 నాళ్ల ముచ్చటగా మిగిలింది. చేస్తున్న ఉద్యోగమూ పోయింది. బతకడానికి ఏ ఆధారమూ లేదు. వాడితో పోరాడి కూడా మనం గెలవలేం. వాడికున్న డబ్బు, పలుకుబడి ఏవీ మన దగ్గర లేవు. కనీసం మన కడుపు నింపడానికి సరిపడా డబ్బులు కూడా లేవు. కూతురి మాటలు విన్న ఆ తల్లిదండ్రులు ఎంతో దుఃఖించారు. తప్పు తమ వల్లే జరిగిందని ఒప్పుకొని కూతుర్ని క్షమాపణలు కోరారు. తర్వాత కొద్ది రోజులు గడిచాయి. ఓ రోజు ఆమెకు చారులత నుండి ఫోన్ వచ్చింది. మాన్సి, నువ్వు జాబ్ కోసం వెతుకుతున్నావు కదా? అవును చారు, మన ఆఫీస్లోనే జాయిన్ అవ్వచ్చు కదా. ఇంత జరిగాక నేను వాడి మొహం ఎలా చూస్తానే? వాడిచ్చే జీతం ఎలా తీసుకుంటాను అనుకుంటున్నావు? ఏ లేదే, మన రేడియో ప్రోగ్రాంలో రాహుల్ శర్మకు ఉన్న వాటాను వేరే ఎవరో కొన్నారంట. సో ఇప్పుడు అతను మన ఆఫీస్కి రాడు. అదేంటి? ఏమోనే, నిన్ననే కొత్త బాస్ వచ్చాడు. చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు. ముందు విషయం చెప్పు. అదే, ఇక్కడ రాహుల్ శర్మ లేనప్పుడు నువ్వు మన ఆఫీస్లో వర్క్ చేయడానికి ప్రాబ్లం ఏంటి? నువ్వు మానేసిన తర్వాత ఆ ప్రోగ్రాం కూడా అంత హిట్ అవ్వలేదు. నువ్వు మళ్ళీ జాయిన్ అయితే నీకు ప్రోగ్రాంకి రెండింటికి బెనిఫిటే. సరే, నేను ఒకసారి ఆఫీస్కి వస్తాను. అలా చెప్పిన మాన్సి మరుసటి రోజు ఆఫీస్కి వెళ్ళింది. ఇదిగో నీ జాయినింగ్ ఆర్డర్ అంటూ పట్టుకు వచ్చింది చారులత. అదేంటి, కొత్త బాస్ ఉన్నాడన్నావు? ఇంట్రాక్షన్ ఏముండదా? అతనే ఇచ్చి పంపించాడు. ఫార్మాలిటీకైనా నేను మీట్ అవ్వాలి కదా. వెళ్ళి పలకరించి మరి, చూద్దాం ఏమంటాడు. ఆమె భయపడుతూనే అతని క్యాబిన్ డోర్ తెరిచింది. ఎక్స్క్యూజ్ మీ సార్. మాన్సి కదా? అవును సార్, నీ జాయినింగ్ ఆర్డర్ ఇచ్చానుగా. అదే, మీకు ఒకసారి థ్యాంక్స్ చెప్పుకుందామని. ఈ ప్రోగ్రామ్కి నీ వాయిసే మంచి పేరు తీసుకొస్తుంది, అందుకే నిన్నే ప్రిఫర్ చేశాను. థ్యాంక్స్ అలాట్ సార్ అని చెప్పి ఆమె వెనక్కి తిరిగింది. అంతలో ఆమెకు అనుమానం వచ్చింది. మళ్ళీ వెనక్కి తిరిగి అతని వైపు చూసింది. టేబుల్ మీదున్న నేమ్ ప్లేట్లో పేరు నిఖిల్ అనే ఉంది. నేను ప్రోగ్రాం చేస్తున్నప్పుడు రెగ్యులర్గా నాకు ఒక కాల్ వచ్చేది నిఖిల్ అనే పేరుతో. మీరేనా? వాయిస్ కూడా దాదాపు అలాగే ఉంది. దాదాపు ఎందుకుంటుంది, అచ్చం అలాగే ఉండాలి కదా. నిఖిల్, నిజంగా మీరా? అవును. మీరిక్కడ? నేనే ఆ రాహుల్ శర్మ షేర్స్ కొనేశాను. అతన్ని బయటికి పంపించి ఈ ప్రాపర్టీ బిజినెస్ ఓన్ చేసుకున్నాను. అదేంటి మరి, ఆ రోజు మీరు ఖాళీగా ఉంటారని, మిడిల్ క్లాస్ అని చెప్పారు. నేను మిడిల్ క్లాస్ అబ్బాయినని ఎప్పుడూ చెప్పలేదు. అది నువ్వు ఊహించుకున్నావు. ఓకే, సారీ.
ఇట్స్ ఓకే. 1 ఇయర్ నుంచి నీ వాయిస్ నేను చాలా మిస్ అయ్యాను. వెళ్ళి కూర్చో. ఫస్ట్ కాల్ నేనే చేస్తాను. ఓకే సార్. సార్‌లోకి వచ్చావు మళ్ళీ? ఇప్పుడు మీరు నాకు జీతం ఇచ్చే బాస్ కదా! ఫోన్ కాల్‌లో మాత్రం నీ ఫ్యాన్ నిఖిల్‌గానే మాట్లాడతాను. అక్కడ అలాగే రిసీవ్ చేసుకో. ఓకే సార్ అని చెప్పి నవ్వుతూ వెళ్ళి ప్రోగ్రాంలో కూర్చుంది ఆమె. అయినా నిఖిల్‌కి రాహుల్‌ని తప్పించి ఓనర్ అవ్వాల్సిన అవసరం ఏంటి? వాళ్ళిద్దరికీ ఏవైనా గొడవలున్నాయా? పోనీలే, నాకెందుకు? ఆయన దగ్గర డబ్బులు బాగా ఉన్నట్టున్నాయి. ఈ ప్రోగ్రాం వల్ల వచ్చే హ్యాపీనెస్‌ని మిస్ అవుతున్నాననిపించి ఇలా చేసుండొచ్చు. మాన్సీ, అతను నీకు ప్రపోజ్ చేశాడు. ఆ విషయం మర్చిపోయావా? అని తనను తాను ప్రశ్నించుకుందామె. నాకు పెళ్లి జరిగింది, విడాకులు జరిగాయి. ఎప్పుడో నేను సింగిల్‌గా ఉన్నప్పుడు లవ్ చేశాడని, ఇప్పుడు దానికోసం వచ్చాడని అనుకుంటానా ఏంటి? ఫూలిష్‌నెస్ కాకపోతే అని మళ్ళీ తనకు తానే సమాధానం చెప్పుకుంది. అలా ఆమె ఆలోచిస్తూ ఉండగానే మొదటి కాల్ వచ్చింది. హలో మాన్సీ గారు, నేను నిఖిల్. సార్. సారేంటి మేడం, ఎప్పుడు నిఖిల్ గారని పిలుస్తారుగా? ఆ, అదే నిఖిల్ గారు, చాలా రోజుల తర్వాత మీతో మాట్లాడుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. చెప్పండి, ఈరోజు మీకు ఎలాంటి పాట కావాలి? నా చేతుల్లోంచి జారి సముద్రంలో పడ్డ రత్నం మళ్ళీ నా చేతుల్లోకి వచ్చి చేరినట్టు నాకు చాలా హ్యాపీగా ఉంది. సో ఈ హ్యాపీ మూమెంట్కి తగ్గ పాట ప్లే చేయండి మేడం. ఓకే, తప్పకుండా అని చెప్పి ఆమె ఫోన్ పెట్టేసి పాట ప్లే చేస్తుంది. నిఖిల్ ఆ పాట వింటూ చాలా ప్రశాంతంగా ఫీల్ అవుతాడు. నెమ్మదిగా నిఖిల్కి మాన్సీకి మధ్య స్నేహం పెరుగుతుంది. అయితే నీ అసలు పేరు మానస్ అన్నమాట. ఆ రోజు నేను అడిగితే కాదన్నావు. నా ఒరిజినల్ పేరుతో జనాలు నన్ను గుర్తుపట్టకూడదని. పడితే ఏమైంది? నీకెంతమంది ఫ్యాన్స్ ఉన్నారో తెలుసా? అందరి గురించి నాకు తెలియదు, మీ గురించి మాత్రం తెలుసు. మీరు ఇంత రిచ్ పర్సన్ అయ్యుండి ఒక మామూలు రేడియో ప్రోగ్రామ్కి ఇంత అడిక్ట్ అయ్యారా? ప్రోగ్రామ్కి కాదు, నీ వాయిస్కి. నీతో మాట్లాడడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చేది. లైఫ్ షేర్ చేసుకుంటే ఇంకెంత బాగుంటుందో అనుకున్నాను. కానీ నువ్వు రిజెక్ట్ చేసావుగా. ఆ టాపిక్ ఎందుకులేండి సార్. ఎందుకేంటి, మనం పెళ్లి చేసుకోవద్దా? నిఖిల్, నీకేమైనా పిచ్చి పట్టిందా? నాతో మీకు పెళ్ళేంటి? నాకు పెళ్ళై సంవత్సరం దాటింది. విడాకులై 3 నెలలు దాటింది కదా. అరే, ఇంత ఈజీగా ఎలా మాట్లాడుతున్నారు? నేను ఇండియాలో కాదు, ఫారెన్లో పెరిగాను. నేను నా ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పుకుంటే ఆ రోజు ఒప్పుకొని ఉండేదానివా? మీకు ఎలా కనిపిస్తున్నాను సార్? సారీ. నిజమే, రాహుల్ గారు ఫైనాన్షియల్లీ స్టేబుల్ కాబట్టి, మా పేరెంట్స్ని బాగా చూసుకుంటారని ప్రామిస్ చేశారు కాబట్టి నేను అతన్ని పెళ్లి చేసుకున్నాను. అది నేను లగ్జరీగా బతకాలన్న ఆశతో చేసుకోలేదు. మీరు చాలా పూర్ అనుకున్నాను. మన పెళ్లి జరిగితే మా పేరెంట్స్ మీకు బరువు అవుతారనుకున్నాను. వాళ్ళకి కంఫర్టబుల్గా ఉండేలా చేయాలని ఆ పెళ్లి చేసుకున్నాను తప్ప నేను ఎవరి డబ్బుకి ఆశపడను. అయితే ఇప్పుడు నేను పెళ్లి చేసుకోవడానికి నన్ను పేదవాడిని కమ్మంటావా ఏంటి? మీ స్థాయికి తగ్గ అమ్మాయిని చూసుకొని పెళ్లి చేసుకోండి అంటాను. నాకు నా మనసుకు నచ్చిన అమ్మాయి కావాలి. నీ పెళ్ళైపోయిందని తెలిసాక నాకు కొంచెం బాధగా అనిపించింది. అందులోంచి బయటపడడానికి ట్రై చేశాను. కొన్ని రోజులు ఫారెన్ వెళ్ళిపోయాను. ఎక్కడా మనశ్శాంతిగా అనిపించలేదు. తర్వాత నీ డివోర్స్ గురించి తెలిసింది. కొంచెం సాడిస్టిక్గా అనిపించినా చెప్పాలంటే నాకు చాలా సంతోషం వేసింది. మళ్ళీ నీ జీవితంలోకి రావచ్చు అనిపించింది. మీరు చాలా వియర్డ్గా ఆలోచిస్తున్నారు సార్. నాకు కూడా తెలుసు, కానీ ఏం చేయను. నువ్వు నాకు బాగా నచ్చావు. మరి మధ్యలో ఒక పెద్ద తుఫాన్ వచ్చింది అనుకుందాం, అంతే. ఆ రోజు నా ప్రపోజల్ నీకు నచ్చిందని నాకు అనిపించింది మానస. ఓకే చెప్పేస్తావనుకున్నాను, కానీ వెళ్ళి పెళ్లి చేసుకున్నావు నువ్వు. జరిగిందంతా ఒక పీడకలు అనుకొని మర్చిపో. మూవా నవ్వు. మనమేమీ అర్జెంటుగా పెళ్లి చేసుకోనక్కర్లేదు. మరి ఎందుకింత అర్జెంటుగా ప్రపోజ్ చేస్తున్నానంటావా? మీ పేరెంట్స్ కోసం మళ్ళీ ఎలాంటి స్టర్బన్ డెసిషన్స్ తీసుకుంటావో అని భయం. అతను మాట్లాడుతున్న కొద్దీ ఆమె ఆలోచనలో పడింది. చూద్దాం సార్, నా మనసేం బాలేదు. ఎంతకాలానికి కోలుకుంటానో నాకు అర్థం కావట్లేదు. నేను మీకు ఎస్ చెప్తానని కూడా నమ్మకం లేదు. నాకుంది మేడం. నీకు నాకంటే బెటర్గా చాలామంది దొరుకుతారు సార్. అంతమందిని నేనేం చేసుకోను? నాకు ఒక్కరు చాలు. అది కూడా నువ్వైతేనే నేను హ్యాపీగా ఉంటాను. అది నా మనసుకు అర్థమైంది. అందుకే జరిగిన విషయాలన్నింటినీ నేను డైజెస్ట్ చేసుకున్నాను. నేను నీకు ఒక మంచి ఫ్రెండ్ లాగే ఉంటాను. ఎప్పుడు నీ మనసు మారితే అప్పుడు చెప్పు, పెళ్లి చేసుకుందాం. చూద్దాం సార్ అని చెప్పి ఆమె వెళ్ళిపోయింది. ఆ తర్వాత రోజులు నెలలు గడుస్తూ వచ్చాయి. నిఖిల్ వ్యక్తిత్వం పట్ల ఆమెకు నమ్మకం, గౌరవం పెరుగుతూ వచ్చాయి. తన తల్లిదండ్రులకి అతని గురించి పూర్తిగా చెప్పింది. వాళ్ళు కూడా కాస్త తడబడ్డారు.
కానీ దాదాపు 1 సంవత్సరం తర్వాత నిఖిల్ అందరి మనసులో ఉన్న అనుమానాలు దూరం చేసేశాడు. అందరి అనుమతితో మానసని పెళ్లి చేసుకున్నాడు. మొదట్లో అంతా వింతగా మాట్లాడుకున్నా కొన్నాళ్లకి వాళ్ళ అన్యోన్యత చూసి అందరి నోటికి తాళాలు పడ్డాయి. పెళ్లి తర్వాత కూడా మాన్సి తాను చేస్తున్న జాబ్ వదల్లేదు. అదే ఆఫీస్లో రేడియో జాకీగా పనిచేస్తూ ప్రతిరోజు ఉదయం తన భర్త నుంచే మొదటి కాల్ అటెంప్ట్ చేస్తూ వాళ్ళ జీవితంలో ఓ సరికొత్త ఎక్సైట్మెంట్ని నింపుకున్నారు. నిఖిల్ మనసులో పుట్టిన ప్రేమ మానస జీవితానికి ఒక వరంగా మారింది. ఊహించని అదృష్టమై అతను ఆమె జీవితాన్ని నందనవనంలా మార్చేశాడు. అలా ఒక్క ఫోన్ కాల్తో మొదలైన ప్రేమ కథ చివరికి సుఖాంతం అయ్యింది. కథ నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియపరచండి. అందరికీ ధన్యవాదాలు. ఇలా ఇమేజెస్తో పాటు కథను చదవడం మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి.